Hello, everybody. Welcome to our ఛానల్. సో టుడే మనము ఇంకొన్ని న్యూ టాపిక్స్ తెలుసుకుందాం. ఓకేనా? సో టుడే మనం ఇంకొన్ని న్యూ టాపిక్స్ తెలుసుకుందాం అని చెప్పాను కదా. సో ఆ టాపిక్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ అండ్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అండ్ టైప్స్ ఆఫ్ హార్డ్వేర్. నేను ఈ టాపిక్సే ఎందుకు చూస్ చేసుకున్నానంటే ప్రెజెంట్ డేస్‌లో ఈ సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ అనేది చాలా ఫేమస్ అవుతుందనమాట ఈ వర్డ్స్. అంటే దీని యొక్క యూజేజ్ అనేది ఎక్కువగా పెరుగుతాంది. సో, దట్స్ వై మనము వీటి గురించి కనీసం సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? హార్డ్‌వేర్ అంటే ఏంటి? అని సింపుల్‌గా తెలుసుకోవాలి కదా! సో, టుడే మన వీడియో మోటో ఏంటంటే సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? హార్డ్‌వేర్ అంటే ఏంటి? అని తెలుసుకుందాం. ఓకే. లెట్స్ గో. సో, కమింగ్ టు దిస్. వాట్ ఈజ్ సాఫ్ట్‌వేర్? సో, సాఫ్ట్‌వేర్ అంటే ఏంటంటే, సాఫ్ట్‌వేర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ దట్ టెల్ టు ఏ కంప్యూటర్ హౌ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్స్. సో, మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ నేనొకటి చెప్తానండి. సో, ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మదరు అంటే వాళ్ళ డాటర్‌కి కావచ్చు, లేకపోతే వాళ్ళ చిల్డ్రన్‌కి వెళ్లి వంట చెయ్యి అని చెప్పిందనమాట. ఇక్కడ వెళ్లి వంట చెయ్యి అని చెప్తుంది గదా! అది వన్ టైప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ అనమాట. సో, వెళ్లి చెయ్యి అని చెప్తుంది గదా! సో, ఏం జేస్తాం? ఒక టాస్క్ అనేది అక్కడ మనం పెర్ఫార్మ్ చేసాం. ఏంటి? వెళ్లి వంట చేస్తాం. సో, అది మనకి చెప్తుంది. ఇక్కడ మనము కంప్యూటర్ అనమాట. సో, లెట్ అస్ కన్సిడర్ జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి. ఇదేదో డెఫినిషన్ ఇచ్చేసింది. సో, మనము బై హార్ట్ చేసేద్దామంటే కుదరదు. సో, వీ హావ్ టు అండర్‌స్టాండ్ అనమాట. సో, మనము క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవాలి కాబట్టి సో, సాఫ్ట్‌వేర్. సో, సాఫ్ట్‌వేర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనమాట. సో, కొన్ని లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది ఉంటుంది ఒక సాఫ్ట్‌వేర్‌లో. సో, అండ్ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా చాలా ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఉంటుంది. సో, దట్ టెల్ టు ఏ కంప్యూటర్. అది ఏం చేస్తుందంటే ఈ కంప్యూటర్‌కి చెప్తుందనమాట. సో, ఎలా పెర్ఫార్మ్ చేయాలి టాస్క్స్ అనేది అని చెప్తుంది. సో, అది ఒక సాఫ్ట్‌వేర్ అనమాట. సో, మన కంప్యూటర్ కానీ, ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కావచ్చు, ఏదైనా వర్క్ అవ్వాలంటే సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ అనేది కంపల్సరీ నీడెడ్ అనమాట నౌ ఎ డేస్‌లో. ఓకే. సో, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్. సో, టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అండ్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్‌వేర్ అనమాట. సో, దీని గురించి ఫర్దర్ క్లాసెస్‌లో మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. అంటే సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? సో, ఈచ్ సాఫ్ట్‌వేర్ అనేది ఒక్కొక్క టాస్క్‌ని పెర్ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతుందనమాట. ఇదొచ్చేసి సిస్టమ్‌లో లైక్ ఇన్‌స్టాల్ అయ్యుండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ కొన్నుంటాయి. కొన్ని టాస్క్స్ పెర్ఫార్మ్ చేయడానికి. కొన్ని ప్రోగ్రామింగ్ సాఫ్ట్‌వేర్స్ కూడా ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ ఈ సాఫ్ట్‌వేర్ అంటే మీకు డెఫినిషన్ అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ టు వాట్ ఈస్ హార్డ్‌వేర్? సో, హార్డ్‌వేర్ అంటే ఏంటి? సో, హార్డ్‌వేర్ రిఫర్స్ టు ఏ ఫిజికల్ కాంపోనెంట్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్ దట్ కెన్ బి సీన్ అండ్ టచ్డ్. సో, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అంటే మనం టచ్ చేయలేమనమాట. లైక్ మనకి టచ్ చేసిన వెంటనే ఫీలింగ్ లైక్ టచ్ చేసాము అన్న ఫీలింగ్ ఉండదు. లైక్ స్పర్శ తెలీదు అని అంటారు కదా! సో, అలా ఉండదు. బట్ ఇప్పుడు మనం ఏదైతే ఒక డివైస్‌ని కావచ్చు పట్టుకుంటే ఓకే. మనం ఈ డివైస్‌ని క్యారీ చేస్తున్నాము అని మనకి స్పర్శ తెలుస్తుంది కదా! సో, లైక్ థట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిజికల్ కాంపోనెంట్ అనమాట హార్డ్‌వేర్ అనేది. సో, మనం అది చూడగలుగుతాము అండ్ టచ్ చేయగలుగుతాం. బట్ సాఫ్ట్‌వేర్ అనేది మనము డైరెక్ట్‌గా చూడలేం. అంటే లైక్ ఇన్విజిబుల్ అనొచ్చు. లైక్ ఆ కోడ్స్‌ని, ఇన్‌స్ట్రక్షన్స్‌ని మాత్రమే మనం చూడగలుగుతాం తప్ప లైక్ టచ్ చేసి మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఓకే. మన చేతిలో ఉంది ఒక కాంపోనెంట్ అనేసి. బట్ ఈ హార్డ్‌వేర్‌లో మాత్రమే మనం టచ్ చేయగలుగుతాము. సాఫ్ట్‌వేర్‌లో మనము టచ్ చేయలేమనమాట. లైక్ ఒక టచ్ చేసిన ఫీలింగ్ అనేది ఉండదు. సో, ఒక వస్తువు అనుకోండి హార్డ్‌వేర్ అంటే సింపుల్లీ చెప్పాలి అంటే. కానీ ఈ డెఫినిషన్స్ ఇక్కడ ఇస్తున్నాను గదా! సింపుల్‌గా. సో, అది బై హార్ట్ అయితే చేయొద్దండి. నా తరపు నుంచి ఇదే రిక్వెస్ట్. జస్ట్ అండర్‌స్టాండ్ చేసుకోండి టాపిక్. సో, హార్డ్‌వేర్ రిఫర్స్ టు ఏ ఫిజికల్ కాంపోనెంట్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్. ఇది ఒక కంప్యూటర్ సిస్టమ్‌లో ఒక కాంపోనెంట్ అన్నమాట. దట్ కెన్ బి సీన్ అండ్ టచ్డ్. సో, నెక్స్ట్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ హార్డ్‌వేర్. సో, టైప్స్ ఆఫ్ హార్డ్‌వేర్స్ అంటే ఇన్‌పుట్ డివైసెస్, ప్రాసెసింగ్ యూనిట్, స్టోరేజ్ డివైసెస్,
అవుట్‌పుట్ డివైజెస్, కమ్యూనికేషన్ డివైజెస్. సో, ఈ డివైజెస్ అన్నీ మనం టచ్ చేయగలుగుతాం. సో, మీకు ఆల్రెడీ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకందరికీ ఇన్‌పుట్ డివైజెస్ అంటే ఐడియా ఉంటుంది. సో, దిస్ ఈజ్ ఇన్‌పుట్ డివైస్, దిస్ ఈజ్ అవుట్‌పుట్ డివైస్. లైక్ మౌస్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, ఇవన్నీ మనం టచ్ చేస్తున్నాం. లైక్ ఫీల్ అనేది కలుగుతుంది కదా! సో, అవుట్‌పుట్ డివైజెస్‌లో గానీ, స్పీకర్స్ కానీ, సో, అవన్నీ ఆ డివైజెస్‌ని మనము టచ్ చేస్తున్నట్టు ఫీల్ కలుగుతుంది కాబట్టి, సో, దిస్ ఈజ్ ద హార్డ్‌వేర్ అనమాట. సో, దిస్ ఈజ్ ద సింపుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఈస్ సాఫ్ట్‌వేర్ అండ్ వాట్ ఈస్ హార్డ్‌వేర్. సో, మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇంకా క్లియర్ కట్‌గా తెలుసుకుందాము. సో, ఈ వీడియో మీకు లైక్ యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు గాని నచ్చినట్లయితే లైక్ చేయండి. దెన్ ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. అంటే ఈ వీడియోస్ ఐ మీన్ ఈ టాపిక్ మీద మీరు వీడియోస్ చేయండి అనంటే నేను ఫర్దర్‌గా తెలుసుకుంటాను. అండ్ మీకు యూజ్ అయ్యేలాగా చేస్తాననమాట. నేను నేర్చుకుంటాను. మీరు నేర్చుకుందాం. మీరు నేర్చుకోండి. ఓకేనా? సో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.